అందరికీ వందాలండి. అందరూ ఆనందంగాను, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుడికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ 51 ఆదివారం గడిచి 52వ ఆదివారంలో ప్రవేశపెట్టిన దేవుడికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా చివరి ఆదివారంలో ప్రతి ఒక్కరు కూడా చర్చికి వెళ్ళి ప్రార్థన చేయాలని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనము. నిరుత్సాహం పడక ఎల్లవేళ ప్రార్థన చేయుడి. నిరుత్సాహపడక ఎల్లవేళ ప్రార్థనే. మనకి ప్రార్థనే ముఖ్యం. ప్రతి సమస్య కూడా ప్రార్థనతోనే తొలగిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుడి ముందే దేవుడితో నడవాలి. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఎన్నో సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా అధిగమించి ఈ 52వ ఆదివారంలో మనం అడుగుపెట్టాం. ఈ సమస్యలన్నీ తొలగిపోవాలని, ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలని వేడుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది చాలా సమస్యల్లో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్య, ఆర్థిక ఇబ్బందులు, మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఎంత త్వరగా గడిచిపోయిందో, ఎన్నో ఇబ్బందులతో గడిచిపోయింది. చాలామంది ఆర్థిక ఇబ్బందులతోనే గడిచిపోయింది. చాలామంది అనారోగ్యాలతోనే, చాలామంది మనం చూడలేకపోయాం. అదేవిధంగా అందరూ కూడా దేవుళ్ళు నడవాలి, దేవుడితోనే ఉండాలని వేడుకున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక అందరికీ వందనండి.